తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. మన దేశంలో గ్రామ గ్రామాన కనిపించే ఆరాధ్య దైవం ఆంజనేయ స్వామి. దేశంలో ఏ మూలకు వెళ్ళినా కనిపించే ఆలయాలలో ఆంజనేయ స్వామి ఆలయాలే అధికంగా ఉంటాయనడం అతిశయోక్తి కాదు. ఆంధ్ర రాష్ట్రంలోని ఆంజనేయ స్వామి ఆలయాలలో చాలా ప్రాచీనమైనవి, విలక్షణమైనవి కూడా ఉన్నాయి. ఎన్నో విశిష్టతల సమాహారంగా ఉన్న ఆ పవిత్ర క్షేత్ర దర్శనం నేటి తీర్థయాత్రలో వీక్షిద్దాం. అసాధ్య సాధక స్వామి అసాధ్యంత్వం కివ ప్రభో అని హనుమంతుణ్ణి గూర్చిన స్తుతి. ఇది అక్షర సత్యం. వేరెవరి వల్ల కాని కార్యాన్ని తానొక్కడే సాధించి సీతమ్మ జాడ కనుగొని అసాధ్యాన్ని సుసాధ్యం చేసి రావణ లంకను అగ్నికి ఆహుతి కావించి కపిసేనా సహితుడై ఈ రణమండలానికి తెంచి ఆలయంలో కాక ఆరుబయటే కొలువై ఖ్యాతి నొందిన ఈ రామదూత మహాప్రజ్ఞావంతుడు. భక్తుల మనోవాంఛ ఫలదాతగా వినుతికెక్కిన ఘనుడు. సీతాన్వేషణానంతరం తన కపిసేనతో హనుమంతుడు ఈ రణమండలంలో విడిది చేయగా అదను చూసి రాక్షసులు ముట్టడి చేయ వారిని తన పదఘట్టనలతో కట్టడి చేసి ముష్టి ఘాతాల మట్టుబెట్టాట. అందుకే ఈ ప్రదేశం రణమండలంగా ప్రసిద్ధి నొందింది. దానికి తార్కాణంగా స్వామివారి పాదాల క్రింద నలుగుతున్న ఓ రాక్షసుణ్ణి కూడా మనమిక్కడ చూడవచ్చు. మధ్వ పరంపరలోని విశేష గురువులు శ్రీ వ్యాస తీర్థుల వారు ముఖ్య ప్రాణదేవురని ప్రతిష్ఠించిన ఈ 12 అడుగుల విగ్రహం స్వామి రణసన్నద్ధుడై నిలిచిన రీతిగా ఉంటుంది. సింధూర లేపనంతో కూడి రజత కవచం, గద, నేత్రాలు మరియు త్రిచూర్ల శోభితుడై రుద్రాక్షలు ధరించిన స్వామి మనోహరంగా దర్శనమిస్తాడు. అందరికీ అండగా ఉన్న స్వామి ఆరుబయటే ఉండడం జీర్ణించుకోలేని భక్తులెందరో స్వామివారికి సుందర ఆలయం ఒకటి నిర్మింప అనేక శతాబ్దాలుగా విఫలయత్నాలు చేశారట. ఆరుబయటే ఉండాలని ఆ ఈశ్వరాంశ సంభూతిని నిర్ణయమైతే ఇక ఆ నిర్ణయానికి తిరిగేది. సముద్రపు ఇసుకను సప్తపుణ్య తీర్థాల జలంతో తడిపి కేవలం ఒకే ఒక్క రోజులో తనకు ఆలయం నిర్మించాలని ఆదేశించారట స్వామివారు. అది ఆ అంజనీపుత్రుడికే సాధ్యం కాని ఇతరులతో అయ్యే పనేనా? అందుకే స్వామివారలా ఆనందంగా ఆరుబయటే ఉండిపోయారు. ఆంజనేయుడి అభిమతానికి తల ఉంచి భక్తులు ఆరుబయట మూల విరాట్టుకి, ఉత్సవమూర్తికి కూడా ఒకే విధంగా పూజాధికాలు నిర్వహిస్తారు. ఈ ఉత్సవమూర్తికి మూల విగ్రహ సమీపంలోనే ఒక అందమైన మంటపాన్ని నిర్మించారు. దాని గోడలపై రామత్రయ సహితంగా దశావతారాలు, రామ పట్టాభిషేక దృశ్యం, ఆంజనేయ స్వామివారిని వర్ణ చిత్రాలుగా కనువిందు గొలుపునటుల చిత్రించారు. గమనించగా ఈ చిత్రాలలో బుద్ధ దేవుడికి స్థానం కల్పించకపోగా విడిగా రాణా ప్రతాపుని చిత్రించడం చిత్రాతి చిత్రం. ఏది ఏమైనా ఈ క్షేత్రంలో స్వామివారు ఉత్సవమూర్తితో కూడి ప్రీతిగా నిత్య పూజాధికాలు, అభిషేకాలు, తమలపాకుల అష్టోత్తరాలు, సహస్రాలు జరిపించుకుంటూ ఆనందంగా భక్తులు సమర్పించే రంభ ఫలాలనందుకుంటూ దానికి ప్రతిఫలంగా వారి కోర్కెలీడేరేలా అనుగ్రహిస్తున్నారు. తన వాహనం ఉష్ట్రం కాగా 4 ఒంటెల రథాకారంలో ఊరేగుతున్నారు. మనోహర దృశ్య కావ్యమైన ఈ ఊరేగింపు మూల విగ్రహం పరిసరాల్లోనే వర్తులాకారంలో సాగుతుంది. పర్వత శ్రేణుల్లో కొలువుండే దేవతలను క్రిందనున్న గ్రామాల్లో ఊరేగించడం పరిపాటి. ఇందుకు భిన్నంగా ఈ ఊరేగింపు సాగుతుంది. మరో ఊరేగింపు గ్రామంలో కూడా నిర్వహిస్తారు. దీక్షా పరులైన భక్త జన సంద్రం నడుమ స్వామి ఊరేగడం వర్ణించలేని, వివరింప భాష చాలని ఆధ్యాత్మికానుభూతికి లోను చేస్తుంది. శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇక్కడికి సమీపంలోని వినాయకుని దర్శించుకుంటారు. సచ్చిదానందదాయకం నా
అనంతరం భక్తులు ఇక్కడికి సమీపంలోని భవానీమాత మందిరంతో పాటు అక్కడ పరిసరాల్లోని ఇతర ఉపాలయాలను కూడా దర్శించుకొని తరిస్తారు. గణపతి దర్శనానంతరం భక్తులు కొండరాళ్ల మధ్య నిర్మితమైన భవానీమాత ఆలయాన్ని దర్శిస్తారు. గండశిలల మధ్యనున్న సందుల గుండా కష్టాన్ని కూర్చి వెడితేనే కాని ఈ అమ్మవారి దర్శనం ప్రాప్తించదు. ఆ అమ్మ తన కరుణారస దృష్టి మనపై సారించదు. కేవలం 3-4 అడుగుల ఎత్తు మాత్రమే ఉన్న ఈ మందిర పైభాగాన సింహ ప్రతిమలు, ఓ చిన్న గుమ్మటం కనిపిస్తాయి. ఈ కొండ గుహల్లోనే మళ్లీ వినాయకుడు, ఉగ్రమూర్తిగా ఉండే ఆంజనేయుడు దర్శనమిస్తారు. జయ 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 శ్రీ హనుమా, జయ 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 ప్రభుదయ గనుమా, జయ 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 శ్రీ హనుమా, జయ 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 ప్రభుదయ గనుమా. అక్కడే లోయలో ఉండే భాగంలో నాగేంద్రుని దర్శనమవుతుంది. శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం భజే వాయుపుత్రం భజే బాలగాత్రం భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మదేవం వటంచుం ప్రభాతంబు సాయంత్రమీ నామ సంకీర్తనల్ చేసి నీ రూపు వర్ణించి నీ మీదనే దండకం ఒక్కటించేయను హించి నీ మూర్తి నింగాచి నీ సుందరం వెంచి నీ సదా సుందరై రామభక్తుండనై నిన్నునే కొల్చెద. రణమండలం పర్వతంపై ఉన్న చిన్న చిన్న ఆలయాలను దర్శించుకున్న భక్తులు తర్వాత ఇక్కడే ఉన్న కటారా రామలింగేశ్వర స్వామి దర్శనం చేసుకుంటారు. ఈ మందిర దర్శనం పరమ పావనమని భావిస్తారు. కటార రామలింగేశ్వర దర్శన ప్రాప్తి కూడా కలుగుతుంది. ముందుగా గోపుర దర్శన భాగ్యం పొందిన భక్తులు గోపురంపై కొలువై ఉన్న రమా సహిత విష్ణువు, ఉమా సహిత మహాదేవుడు, వాణి సమేతుడై వాచస్పతి, అప్సర సమేతులై ఉండగా కరములు జోడించి అంజలి ఘటిస్తారు. ఇంకా ఆ గోపురంపైనే అష్ట దిక్పాలురు కూడా కొలువై ఉంటారు. ఇదొక అరుదైన విశిష్టత. శివాయ నమః ఓం భవాయ నమః శివాయ నమః ఓం భవాయ నమః రుద్రాయ నమః ఓం ఉగ్రాయ నమః శ్మశాన సంచార భైరాగి పిశాచ అరుదుగా ఉండే లింగాకారంలో ఉన్న మీసాల రామలింగేశ్వరుని అనుగ్రహం పొందిన పిదప ముందుకు సాగి భక్తులు అయ్యప్ప ఆలయానికి చేరుకుంటారు. ఉన్నతమైన నల్లరాతితో చెక్కబడిన ఆ శబరి గిరీసుని రూపు స్వర్ణాభరణాలతో అలంకరింపబడి తేజోమయమై వెలుగొందుతూ ఉంటుంది. సుఖాసనంలో అయ్యప్ప స్వామి చందన లేపనం, ఊర్ధ్వ పుండ్రాలతో విశేషాలంకృతుడై కొలువుతీరాడిక్కడ. ఎంత భక్తి శ్రద్ధలతో ఆయా దేవతలను కొలుస్తారో ఆ రీతిగానే వారికి ప్రతిఫలం దక్కుతుంది. కర్నూలు జిల్లా ఆదోని సమీపంలోని ఈ రణమండలంలో ఉన్న ఈ హనుమదాలయం ఎన్నో విశిష్టతల సమాహారం. ఈ ఆలయం చిన్న కొండపై వెలసి ఉన్నది. ఈ ఆలయ మార్గం సహజ ప్రకృతి సౌందర్యం మధ్యరించి సాగుతూ భక్తులకు అలౌకిక ఆనందాన్నిచ్చి పరవశులను చేస్తుంది. క్రింది నుంచి చూపు సారిస్తే ఈ ఆలయం ఒక పర్వత దుర్గంపై నిలిచినట్లుంటుంది. మార్గంలో శిథిలాలై నిలిచిన అనేక చారిత్రక కట్టడాలు చరిత్ర పుటల్లోకి భక్తులను వెళ్లేలా చేస్తాయి. అప్పుడే మనకు ఆలయ ప్రాచీనత తెలుస్తుంది. రణమండల కొండ ఆంజనేయ స్వామి ఆలయం కర్నూలు జిల్లా ఆదోని పట్టణం సమీపంలో విరాజిల్లుతోంది.
ఈ ఆలయాన్ని చేరడానికి కొండపై దాకా బస్సున్నది. ఈ బస్సు ప్రయాణం తిరుపతి వంటి మహాక్షేత్రాన్ని దర్శించడానికి పర్వత మార్గం గుండా వెళుతున్న అనుభూతినిస్తుంది. ఈ బస్సు మార్గమే కాక తిరుమలలో వలె మెట్లదారి కూడా ఉన్నది. మెట్లదారి గుండా వెళ్లే భక్తులు మెట్లను తమ మ్రొక్కులను అనుసరించి పసుపు కుంకుమల పూజిస్తూ ముందుకు సాగుతారు. రణమండల క్షేత్రానికి వచ్చే భక్తులను మొదటగా శ్వేతవర్ణ స్వాగత ద్వారం ఒకటి స్వాగతిస్తుంది. ఆ ద్వారంపై రఘురాముడు, సీత, లక్ష్మణ, ఆంజనేయ సహితుడై దర్శనం ముసుగుతాడు. దాటి వెడితే మార్గ మధ్యంలో ఆంజనేయుడి పాదుకలు గోచరిస్తాయి. భక్తులు వీటికి ప్రణతులు చెల్లించుకుంటారు. ఎత్తైన పీఠంపై ఈ స్వామి పాదాలు భక్తులను ఆధ్యాత్మిక లోకంలో విహరింపచేస్తాయి. అనేక మందిరాలకు నిలవైన రణమండల క్షేత్ర దర్శనం చేసుకున్నాం కదా. భక్తవరదుడు, భక్త సులభుడు, మనోవాంఛ ఫలదాత అయిన ఆంజనేయసుతుని కరుణా కటాక్ష వీక్షణాల పరంపర మీపై ప్రసరించాలని కోరుకుంటూ మరో ఆలయ దర్శనం చేసుకుందాం.